హల్లెలూయా. మంచిదండి. దేవుని వాక్యం చూద్దాం. సమయం దేవునికి కేటాయిద్దాం. సమయం దేవునికి చూస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కని మాట మనకు కనపడతా ఉంది. లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఆయన అంటున్నారు, సత్యమును అవివేయకు అంటున్నారు. చెప్పండి, సత్యమును అవివేయక దానికి కొని దాచుకోమంటున్నాడు. సత్యం అంటే నిజం. సత్యం అంటే ఏంటి? ట్రూత్ అన్నమాట, నిజం. మరి ఎప్పుడు కూడా మన జీవితాలు గమనిస్తే ఆలోచన చేస్తే సత్యాన్ని అమ్మేసుకోమాకండి అనే మాట చాలా విలువైన మాట, చాలా శ్రేష్టమైన మాట. సత్యము అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తొస్తారు. మీకు తెలుసు కదా వాక్యం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో లేఖనాలు 6వ వచనంలో మనం చూసాం. ఆయన అంటున్నారు, ప్రభు స్వయంగా చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ప్రభు అంటున్నారు. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు కనుక మరి యేసే సత్యం. అందుకని ఇక్కడ కూడా రాసి అదే ఉందా? ఇక్కడ అనుకోకుండా ఇది కూడా రాసి వింటుపల్లేమో ఆయన కృప నిరంతరము రాశాం. ఇక్కడ ఏమి రాద్దామో నాకు ఆలోచన కలిగి నేను ఈ మాట రాయించాను. యేసే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు కనుక సహోదరి వాళ్ళ వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా ఈ మాటను ఆధారం చేసుకొని మన జీవితాలు ముందుకెళ్ళగలిగితే ఎంత ఆశీర్వాదం ఈ రోజున. అందుకనే వాళ్ళ దేవుని పట్టమైన మనం కూడా ఎలా ఉండాలంటే సాధ్యమైనంత వరకు సత్యమే, నిజంలోనే బ్రతకాలి, యథార్థతలో బ్రతకాలి, సత్యంలో బ్రతకాలి అంటే హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనలో ఉండాలి. మన దేవుడు నేనే సత్యం ఉన్నారు కనుక మనలో కూడా సత్యం ఉండాలి. మనలో కూడా ఎంత అవకాశం ఉంటే అంతవరకు సాధ్యమైనంత వరకు సత్యమే కలిగి మరి లోపల అంట సత్యమేవ జయితే అనేది అన్నారు కదా. సత్యమేవ జయితే అంటే సత్యమే జయాన్ని ఇస్తుంది అని అర్థం. సత్యం ఏమిస్తుంది? నీకు జయమునిచ్చుద్ది. విజయం కావాలంటే సత్యమే. వాళ్ళకి అంత ఆలస్యమైన కాస్త సమయం పట్టినా కూడా అంతిమంగా సత్యం గెలుస్తుంది. సత్యమే మనకి జయాన్ని ఇచ్చుద్ది ఈరోజు. కాబట్టి ఆ మాటను ఆధారం చేసుకొని వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ప్రభు చెప్పిన మాట నేను కొంచెం లోతుగా చెప్తాను, అర్థం చేసుకొని మరి ఆ విధంగా సత్యమును ఎక్కడ మనం అమ్మేసుకోకూడదు. సత్యమును అమ్మేటువంటి ఉండారా? సత్యాన్ని అమ్మేసినట్టు వెంటనే మీకు ఎవరు గుర్తొస్తారంటే ఇస్కరియోతు యోధ గుర్తురావాలి. ఇస్కరియోతు సత్యము అంటే యేసు ప్రభు అని చెప్పారు. సత్యమును అమ్మేటువంటి యేసుని అమ్మేశాడు. యేసు ప్రభుని చెప్పండి, అందరూ యేసు ప్రభుని అమ్మేశాడు. కాబట్టి 33 వెంటనే అమ్మేశాడు కనుక సహోదరి రోజున ఏమి లాభం సంపాదించాడు మనం గమనిస్తే ఏమి సంపాదించాడు? ఆ అమ్మేసిన డబ్బుతో కూడా ఒక్క నయా పైసా ఖర్చు పెట్టుకోలేకపోయాడు. ఒక్క ముక్క ఆహారం కూడా తినలేకపోయాడు. తర్వాత తనకు తానే బాధ అనిపించింది. సహోదర ఈ రాత్రికాల సమయంలో వాక్యం మన అందరి జీవితాల్లో కూడా మరొకసారి దేవుడు మనకి హెచ్చరిక అనుకోండి, ఏదైనా అనుకోండి, జాగ్రత్త అనుకోండి, ఏదైనా సత్యమును మనం ఎక్కడ అమ్మివేయక వాళ్ళ యేసుక్రీస్తుని కలిగిన మనము ఆయన మన జీవితాల్లో నిలబెట్టుకోవాలా. మనం కూడా ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా నిజం మీద మనం ఉండగలిగితే సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటాడు. హల్లెలూయా. చూడండి, కొన్ని విషయాలు మనం చూద్దాం. లేఖనంలో యేసు ప్రభు ముందే చెప్పారు. లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే వాక్యం ఎంత గొప్పదంటే, ఎంత వాస్తవ సత్యం అంటే, ఎంత చరిత్ర ఆధారం అంటే, పాత నిబంధన అంతా ప్రవచన గ్రంథము. చెప్పండి, పాత నిబంధన అంతా ప్రవచనాలు, వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడి ఈరోజు చూసి ప్రవచనాలన్నీ, వాగ్దానాలన్నీ కూడా కొన్ని వందలు ఉన్నాయి. మాట్లాడుకోవాలి కానీ మనకి చాలా కాలం పడుతుంది. మధ్యలో మనకు వచ్చినాయని మనం గుర్తు చేసుకుంటాం. ఆ ప్రవచనాలన్నీ కూడా ఇవాళ యేసు ప్రభు ద్వారా తప్పక ప్రతిదీ కూడా నెరవేర్చబడింది. లేఖనాలు చూసాం. హల్లెలూయా. అందుకని ఈ రోజున సత్యవేద గ్రంథం మన గ్రంథం. ఏ గ్రంథం చెప్పండి? సత్యవేద గ్రంథం. ఈ రోజున అబద్ధం అనేది లేదు, సత్యమే. దేవుడు ఎంత యథార్థం అంటే వాస్తవాన్ని రాశాడు. తప్పు అన్నాడు, యథార్థం కదా అన్నాడు. ఇప్పుడు భక్తుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి చెడు లేకుంటే దాన్ని ఆయన చెప్పాడు. దావీదులో ఉన్న మంచి చెప్పాడు. పొద్దున చెప్పాను, నా హృదయానుసారుడని దావీదుని గురించి దేవుడు పొగిడాడు. నా ఉద్దేశంలోని కూడా నెరవేర్చేవాడని, నాకు హృదయానికి చాలా దగ్గర వాడని దావీదు గురించి చెప్పాడు. దావీదు పొరపాటు చేస్తే ఎండగట్టాడు కూడా దేవుడు. హల్లెలూయా. కాబట్టి సహోదర ఈనాడు వాక్యం అంటే మన అందరి జీవితాలకు కూడా దయచేసి మనం అర్థం చేసుకొని వాక్యం మీద మనం ఆధారపడే వరకు ఉందాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 41వ అధ్యాయం 9వ వచనం. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుడికై. ఇప్పుడు తన మడిమని ఎత్తాడని యేసు దావీదు కీర్తనలో మాట కనపడతాను. 41వ కీర్తన అనేది
ఏ కీర్తన? 47వ కీర్తనలో నెత్తి మీద ఏమని రాయబడి ఉంది? ప్రధాన గాయకునికి చెప్పాలి. దావీదు కీర్తన. హల్లెలూయా. ఎవరి కీర్తన చెప్పండి? అది దావీదు గారి కీర్తన. అంటే ఆ కీర్తనలో చూడండి చాలా ప్రవచనాత్మకంగా మాట్లాడే మాటలు ఉన్నాయి. రాబోయే సంగతులు, జరగబోయే సంగతులు కూడా మరి దావీదు ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. అవునా కదా? ప్రవచనాలు ఏమని మాట్లాడారు? నేను నమ్ముకుని నా విహితుడు, నా చాలా దగ్గర వాడు, నా ఇంట భోజనం చేసిన వాడు, నన్ను తన్నుడికే తన మడిమను ఎత్తాడనే ప్రవచనం ఏదైతే ఉందో ఇదేంటంట? ప్రవచనం. మీకు తెలిసిన వాక్యాలు చాలా చోట్ల ప్రవచనాలు ఉన్నాయి. లేఖనాలు మనం చూసాం. 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. దీన్ని ఒకసారి వెనక్కి వచ్చేద్దాం. కీర్తన 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయము, జీవ మార్గమును నీకు నాకు తెలియజేసేదు, సంపూర్ణ నీ కుడి చేతిలో. హల్లెలూయా. ఇప్పుడు 16వ అధ్యాయంలో రాబడి ఈ మాట కూడా మీరు గమనించాలి. కొంచెం వాక్యాన్ని కొంచెం లోతుగా మనం పరిశీలన చేస్తే అక్కడ కూడా ఒక మాట ఉంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టమంటున్నాడు. ఇది మాట్లాడింది దావీదే, కానీ అది దావీదు గురించి కాదు. అవునా కదా? అది ఆ మాట చెప్పండి. దావీదు గురించి అంటారా? వేరే వారి గురించి ఏముంటుందా? దావీదు గురించి కాదు. అది దావీదు గురించి అయితే పరిశుద్ధుని కులుపట్టని అనే మాట వాడతారు. పరిశుద్ధుడని తాను మనం ఎవరు చెప్పుకోవడం సరిపోం. పరిశుద్ధుడు ఒక్కడే. హల్లెలూయా. చెప్పండి. పాపం లేనివాడు ఒక్కడే. అవునా? జన్మతః కర్మతః కూడా పాపం లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని అక్కడ వాక్యం చూస్తే ఆ మాట కూడా, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టమంటే వాళ్ళు ఒకసారి మనం గమనిద్దాం. దావీదు గారు కూడా చనిపోయారు. యేసు ప్రభుకి దావీదు గారికి 1000 సంవత్సరాల తేడా ఉంది. దావీదు గారు చనిపోయారు. ఇప్పుడు దాదాపుగా దావీదుకు మనకి 3000 సంవత్సరాల పైగా గ్యాప్ ఉంది. ఇవాళ కూడా దావీదు గారి ఆత్మ పాతాళంలోనే ఉంది. ఇంకా మృతుల్లోనే ఉన్నారు. లేపడలేదుగా? లేపడ్డారా? లేపడ్డా. కాబట్టి ఈ మాట ఆయనకి చెందదు. ఈయన మాట ఆయనకు వర్తించదు. కాబట్టి ఈ మాట ఎవరికి వర్తించాలి? పాతాళం నుంచి తిరిగి లేచిన వాడు ఎవరికో వర్తించాలి. తిరిగి లేచిన వాడు ఎవడు? యేసు ప్రభు తప్ప ఎవరు కనపడ్డారు. హల్లెలూయా. ఏ మత గ్రంథాలు తిరిగేసినా, బైబిల్లో ఉన్న భక్తులందరూ మనం తిరిగేసినా, ఎవరి వైపు మనం చూసినా కూడా యేసు ప్రభు తప్ప పాతాళమును విడిచి పైకి వచ్చిన వాడు మరొక్కడు ఎవరు కూడా లేడు. ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ. చెప్పండి. ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ సమస్తాన్ని విడిచిపెట్టి తిరిగి లేచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకొక మాట, నీ పరిశుద్ధుడిని నీవు కుళ్ళు పట్టనీవు అనే మాట కలుగుతుంది. అవునా కాదు? పరిశుద్ధుడు ఆ మాటకి యేసు ప్రభు సరిపోతాడు. కుళ్ళు పట్టనీవు. దావీదు గారి కుళ్ళు పట్టుకుని ఉన్నది కదా. ఉండారు అందరు ఇక్కడే. కుళ్ళు పట్టడం ఉండడానికి ఇది సంవత్సరానికి సాధ్యం. ఖచ్చితంగా కుళ్ళు పెట్టిపోయి ఉంటుంది. కానీ దేవుడు ఒక ఏర్పాటు ఆయన పిలుపు వచ్చినప్పుడు, మృతుల పునరుద్ధానం వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి మహిమ దేహంతో వాళ్ళు లేపడతారు. అలా తర్వాత చరిత్ర మనం గమనించాలి. కానీ ఈ మాట కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారికి, ఎందుకంటే 3వ దినమున తండ్రి చేత తిరిగి మన ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎన్ని ప్రవచనాలండి. అట్లా ఇప్పుడు 40వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఏం రాయబడిందంటే, నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు తిరిగి నన్ను తన్నుడికై తన మడిమనెత్తాడన్న మాట దయచేసి మనం గమనించాలి. ఇది ప్రవచన రూపంలో రాయబడిన మాట, పాత నిబంధనలో రాయబడిన మాట. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కూడా గుర్తు చేస్తున్నారు. మనం ఒకసారి క్రొత్త నిబంధనకి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం అది అలా వచ్చి యోహాను సువార్త 13:18 చూడండి. అది కూడా చదవాలి. తర్వాత చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. మిమ్మల్ని అందరికి వచ్చి చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న ఎరుగుంది కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమనెత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత గొప్పదేనంటే, ఎంత సత్యం అంటే, ఇప్పుడు ఆ మాట ఆయన చెప్పే సమయానికి ఆయన వయసు ఎంత ఉంటుంది? 33. ఆయన మరణాన్ని దగ్గర అయ్యారు కదా. 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికింది. ఎగ్జాక్ట్ గా చెప్తే 33వ సంవత్సరం దగ్గర పడింది. 2-3 రోజులు ఆయన ప్రాణం ఖచ్చితంగా అప్పగించున్నాడంటే అయిపోయింది కదా, సమయం దగ్గర పోయినా.
యేసు ప్రభువును అప్పగిస్తున్నారు అంటే సమయం దగ్గర పడింది. రైట్, అర్థం. ఈ మాట ఆయన ఉండగానే చెప్పారు ముందుగానే. ఇంకా ఇస్కరియోతు సంగతి బయటపడక ముందే చెప్పాడు ఆయన. బాగా ఆలోచించాలి. ఇస్కరియోతు ఇలా చేయబోతాడన్న సంగతి బయటపడక మునిపే శిష్యులు కానీ తన చుట్టూ ఉన్న వారు ఎవరికి తెలియకపోయినా అసలు ఏం చేస్తాడని దేవుడికి తెలుసుగా. హల్లెలూయా. ఇవాళ నేను అంటాను, దావీదు ద్వారా రాయబడిన ప్రవచనము నన్ను బట్టి నెరవేర్చబడుద్దనే మాట యేసు ప్రభు ఆ సత్యము చెప్పగలిగాడంటే ఆయన దేవుడు కాక ఎవరైనా. అందుకనే దేవుడు అన్నాడు, భవిష్యత్తు సంగతులను, జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు చెప్పగలిగిన వాడు దైవం అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులందరూ కూర్చోబెట్టుకుని ఒక రోజు అంటున్న మాట, మిమ్మల్ని అందరి గురించి నేను ఈ మాట చెప్పట్లా, అబ్బాయి పొరపాటు పడతారేమో, మళ్ళీ ఎవరెవరో తరుచుకుంటారేమో, ఒకరు కంగారు పడతారేమో, మిమ్మల్ని అందరిని బట్టి ఈ మాట నేను చెప్పట్లా. నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుతును గనుక నాతో కూడా భోజనం చేయవాళ్ళు ఒకడు నాకు విరోధముగా తన మడిమను ఎత్తునను. 41వ అధ్యాయము కీర్తన గ్రంథంలో దావీదు ద్వారా రాయబడిన ప్రవచనం ఏదైతే ఉందో ఆ లేఖనము నెరవేరునట్లుగా ఇలాగున జరిగింది కాదు, జరుగును అంటే జరగల. హల్లెలూయా. చెప్పండి, జరిగిందా? జరిగిందా? జరగబోయేది చెప్పారు ఆయన. జరగబోయేది చెప్పేవాడు దేవుడే ఉంటాడు. అదే వాక్యం. భవిష్యత్తు సంగతి చెప్పగలిగింది. ఎంత గొప్ప విషయం అంటే ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలి, రుజువులు ఏం కావాలి ఆయన దేవుడు అంటారు. ఇంతకన్నా రుజువు కావాలి. ఎక్కడ మాట, ఎక్కడ గుర్తు చేస్తున్నాడు, ఎప్పుడు గుర్తు చేస్తున్నాడు, ఎవరికి తెలియకుండా ఆయన చెబుతున్నాడు. ఖచ్చితంగా ఈ మాట నన్ను బట్టి నెరవేరుతో చూడండి అన్నాడు. నన్ను బట్టి ఈ మాట నెరవేరుతో చూడండి అన్నాడు. తర్వాత ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, ఆ సంగతి రివీల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనందరికీ ఏం తెలుసు? ఇందాకే చెప్పేశారు మీరు వాక్యం. సత్యం నమ్మేసిన వాడు ఎవడరా అంటే వెంటనే ఫస్టే చెప్పేశారు మీరు వాక్యం. అంటే ఇప్పుడు రివీల్ అయిపోయిందిగా. హల్లెలూయా. అంటే రివీల్ అయిపోయినాక అందరం చెబుతాం, రివీల్ కాకముందు చెప్తాం. కొన్ని పొడుపు కూడా మొదలుతూ ఉంటారు, కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అవునా? కుసేపు ఆలోచిస్తాం, మనకి తోసిన వెంటనే కింద ఎవరో కామెంట్ పెడతారు, తెలిసి ఇంతేగా అనుకుంటాం. తెలిసినాక ఇంతేగా ఉంటుంది, తెలియక ముందు చెప్పాలి. కాబట్టి సోదరి సోదర, లేఖనము నెరవేరుడికై ఇలాగూ జరుగునని చెప్పి చూడండి బాగా, జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునిపే నేను మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇంతకన్నా గొప్ప మాట ఏం కావాలి? ఏమండి, నేను చూసినప్పుడు అక్కడ ప్రభు అంటున్నా చక్కని మాట, జరిగినప్పుడు నేనే ఆయననని, నేనే ఆయననని, నేనే ఆయననని మీతో మాట్లాడి మీ మధ్య సంచరించిన నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యనని, ఏమా కాబట్టి క్రీస్తునని, అభిషిక్తునని ఖచ్చితంగా ఈ సంగతి మీరు ఆ రోజు నమ్ముతారు. ఎలా ఉంటుందంటేనండి, వాక్యం చెప్పినప్పుడు చాలా విషయాలు శిష్యులు కూడా చాలా సంగతులు మూడు ప్రసంగాలు ఆయన చేశాడు, కానీ చెప్పినప్పుడు దాని లోతుపాత్ర పూర్తి అర్థమవుతుంది. ఇప్పుడు కీర్తన గ్రంథంలో మనం అక్కడ అమాస అయితే మనకేమర్థం అవుతుంది? యేసు ప్రభు దాన్ని కోట్ చేశాడు కనుక ఇప్పుడు మనకు అర్థమైంది. అవునా కదా? కోట్ చేసి పైగా అన్నారు ఇక్కడ, ఖచ్చితంగా నేనే ఆయన అన్న సంగతి రాబోయే సంగతి జరిగిన తర్వాత మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు నమ్మునట్లుగా అది జరగక మునిపే నేను మీతో అమ్మ యొక్క మాట ఆధారం చేసుకుందా. ఇప్పుడు దేవుడు చాలా విషయాలు వాక్యం మనకు చెప్పాడు, జరుగుతాయని చెప్పాడు. జరుగుతాయిగా. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి జరుగుతాయిగా, జరగక మునిపే చాలా చెప్పాడు. యుద్ధాలు అన్నాడు, పోరాలు అన్నాడు, జనం మీద జనం అన్నాడు, మనుషుల మీద మనుషులు అన్నాడు, ఖచ్చితంగా లోకం మీద తీర్పు వస్తున్నాడు, ఖచ్చితంగా లోకం మీదకి దేవుని యొక్క రెండవ రాకడ ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు దీని యొక్క మాటను బట్టి మనం ఆధారం చేసుకొని దేవుడు చెప్పినట్టుగానే జరుగుతుందని ఫండమెంటల్ ముద్రేసుకోవాలి మన జీవితాలు వాక్యం. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ మాట చెప్పి కిందకు వచ్చినాక అంటున్నాడు, నేను ఎవరిని పంపుతున్నా చేర్చుకున్నవాడు వాడును, వాడు పంపిన వాడిని కూడా చేర్చుకుని వాడగునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. హల్లెలూయా. ఈరోజు మన వాక్యం అదే, సత్యమే చెప్తున్నానన్నాడు ఆయన. వారి సత్యము వాస్తవంగా స్పష్టంగా చెప్పాడు ఆయన. జరగబోయే సంగతి కూడా చెప్పాడు. అవునా కదా? నేను అది జరిగినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పాడు. జరిగినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక దర్శనం చెప్పాము అనుకోండి, అవునా? ముందే చెప్పేసాం ఇలా జరగబోతున్నా దేవుడు నాకు చూపించాడు. జరిగిన తర్వాత ఏమనిపిస్తుంది మనకి? అబ్బా, దేవుడు ముందే స్పష్టముగా ముందే నా దేవుడు నాకు ఆ సంగతి తెలియపరిచాడు, బయలుపరిచాడు, నాకు ముందే గ్రహింపు నాకు ఇచ్చాడని ఎంత సంబరపడిపోతాం అంటే, దేవుడికి మనకు అవినాభావ సంబంధం దేవుడు ఆ విధంగా మనకి స్పష్టత ఇస్తున్నాడు అనే సంగతి మనకు అర్థమవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. దయచేసి ఆ ప్రకారం ముందుకెళ్దాం. చూడండి, మరొక మాట ఎంత చెప్పాను, ఎక్కడ చెప్పాను? అపోస్తల కార్యం 1:15. చదువుతూ ఆగండి. అపోస్తల కార్యం 1:15.
అపోస్తల కార్యం 1:15. ఆ కాలమందు ఉమ్. ఇంచుమించు ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది ఆ, సహోదరులు కూడి ఉండుట 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి వారితో ఈ సంగతిని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పేతురు ఈ సమయంలో మాట్లాడే సమయానికి యేసు ప్రభు ఉన్నారా? మీరున్నారా ఇక్కడ? మీరున్నారు కదా, మీరు ఇక్కడ ఉన్నారు కదా, చాలా సంతోషం. యేసు ప్రభు ఇప్పుడు ఆ సమయం పేతురు మాట్లాడే సమయానికి యేసు ప్రభు ఉన్నారా? యేసు ప్రభు మరణించడం, తిరిగి పునరుద్ధానం అవ్వటం, పునరుద్ధానం తర్వాత 40 రోజులు శిష్యులతో ఉండి వారిని బలపరచడం, 1వ అధ్యాయంలో ఆయన తిరిగి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. 1వ అధ్యాయంలో చదువుతుంటే ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన వారు నోయాలు పెట్టి అలాగే చూస్తుంటే దూకంది, అలా చూస్తే ఇంకేం కనపడితే ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతికి ఆయన వస్తాడులే కానీ మీతో ఆయన ఏం చెప్పాడు ఆ పని చేసి ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా మీరు ఆయన సాక్షులుగా బ్రతకాలి. హల్లెలూయా. మీరు ఆయన సాక్షులుగా బ్రతకాలని చెప్తే ఆ మాటను నమ్మి వారంతా కూడా ఏక మనసుతో కలిసి ప్రార్థన చేశారు. చేశారా లేదా? చేశారు. కిందకు వచ్చి నాకు అక్కడే వాక్యంలో ఉంది, పేతురు గారు లీడ్ తీసుకుని ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఈ విధంగా చెప్తున్నాడు, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపించిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పూర్వమే పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా పేతురు గారు మళ్ళీ కోట్ చేస్తున్నాడు. చూసి అంత గొప్పది వాక్యం. దావీదు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పలికిన మాట యేసే కోట్ చేశాడు. ఈ జరగమునిపై జరుగుద్దని చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. ఆ ప్రకారం ఆయన కోట్ చేసి ఇది జరిగిన తర్వాత మీకు కూడా బాగా నమ్మకం కలుగుతుందని చెప్పాడు. నేనే యేసునని, నేనే క్రీస్తునని, నేను చెప్పిన మాట వాస్తవమని దావీదు ద్వారా మాట్లాడిన మాట నన్ను బట్టి నెరవేరిందని, ఈ సత్యం మీకు అర్థమవుతుందని చెప్తే పేతురు గారు పరిపూర్ణంగా మాట నమ్మి ఇప్పుడు అందరి ఎదుట ఆయన కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దావీదు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పూర్వమే పలికిన లేఖనము, చెప్పాల లేఖనము నెరవేరవలసి ఉన్నది కనుక యోధా ఇలా చేశాడు. హల్లెలూయా. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. తలక్రిందులుగా పడి బద్దలైనందున ప్రేగులన్నీ కూడా హల్లెలూయా జరిగించేది. దయచేసి గమనించాలి. ఎంత గొప్పది వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం అందుకని పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం అంటానికి ఎంతకన్నా ఆధారం కావాలి. కాలాలు వేరు, సమయాలు వేరు, భక్తులు వేరు, చరిత్ర వేరు, కానీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ ద్వారా రాయబడిన గ్రంథము కనుక ఏనాడో పలికిన దావీదు ద్వారా పలికిన అనేక ప్రవచనాలు యేసు ప్రభు ద్వారా నెరవేరి యేసు ప్రభు కూడా వాటిని కోట్ చేశాడు. తర్వాత వారి శిష్యులు కోట్ చేశారు. ఇవాళ 2 సంవత్సరాలు దాటిపోయిన మనం కోట్ చేస్తున్నాం ఆ విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి నిజంగా ఎంత ఆశ్చర్యమో వాక్యం గమనించాలి. దావీదుకి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపించి అది మాట్లాడే సమయానికి దావీదు కూడా అంత లోతుగా తెలిసి ఉండదు. అవునా? ఏంటి నా ఇంట ఉన్నవాడు నన్నే నాకు విరోధంగా చేయట్లెత్తుతాడు, నా మీద మడిమెత్తలెత్తుతాడు అనే సంగతి ప్రవచనం పలికినప్పుడు తెలియకపోవచ్చు, ప్రవచనం నెరవేరినప్పుడు అర్థమైపోద్ది అన్న. హల్లెలూయా. సరే, మంచిది. ఆ మాట అర్థం చేసుకొని ఎంత సత్యవేద గ్రంథమో, వాక్యం ఎంత సత్యమో, యేసయ్య మాటలు ఎంత సత్యమో అర్థం చేసుకొని వాళ్ళు నిజంగా శిష్యులు కూడా నమ్మారు కదా. యేసు ప్రభు ఇందాకేమన్నారు? జరగక మునిపే ఈ సంగతులు మీకు నేను చెప్తున్నాను, అప్పుడు నేనే ఆయనని మీకు బాగా అర్థమవుతుందంటే మరి పేతురు గారు ఆ సంగతి మళ్ళీ కోట్ చేసి తన తర్వాత సంఘానికి ఆ పాఠాలే నేర్పుతున్నాడు ఈ రోజున. హల్లెలూయా. దయచేసి గమనించాలి మన జీవితాల్లో కూడా. మరి ఇందాక కూడా చెప్పాను, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చెప్పాను చూడండి ఒక మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపడు మాట అర్థం చేసుకోండి. చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యమును ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, ఇదిగో ఈ విధంగా అంటున్నాడు, నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు మాట గమనించాలి దయచేసి మనం. ఇక్కడ ఇస్కరియోతు యోధా కూడా సత్యమే చెప్పాడా లేదా? ఎవరు ఇస్కరియోతు యోధా కూడా ఇక్కడ ఏం చెప్పాడు? సత్యమే చెప్పాడు.
యేసు ప్రభుని ఆ విధంగా శిక్ష విధించి లాక్కెళ్ళిపోతుంటే ఆయనలో కూడా చూచి బాధ వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, దుఃఖం వచ్చింది. మీరు అనొచ్చు అదేంటంటే మరి ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆయన కూడా బాధపడ్డాడు, మరి ఆ విధంగా యేసు ప్రభుని ఇట్లా అప్పగించాలని సత్యమే చెప్పాడు ఆయన కూడా. అయినా ఎందుకు ఆయనకి పాపక్షమాపణ కలగలేదని ఎవరిని ప్రశ్న వేస్తే ఒకటే దానికి జవాబు. లేఖనాల్లో చక్కని మాట ఉంది. లోక సంబంధమైన దుఃఖం అంటే మొదట చెప్తే మీకు ఇది వస్తుంది కాబట్టి అదే చెప్తున్నాను. నేను అందుకు రెండోది అడిగా. ఇప్పుడు ఏబిసిడీలు ఎప్పుడు ఏబిసిడీలు విన్నానా? జడ్ నుంచి చెప్పరా? లేదు, జడ్ నుంచి వెనక్కి చెప్పండి చెప్పలేం కదా. సరే ఇంటి నుంచి వెళ్దాం సార్, అది అలవాటైన ప్రకారం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగు చేస్తే, లోక సంబంధమైన దుఃఖం అంటే మరణానికి తీసుకెళ్ళిపోతాయి. నేనంటా నిజమే, పశ్చాత్తాపం వచ్చింది, ఏడుపు వచ్చింది, బాధ వచ్చింది, వచ్చి లోపల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గర ఏడుస్తున్నాడు. కానీ ఆ ఏడుపు ఎవరి దగ్గర ఏడవాలా? మన వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఇవాళ లోక సంబంధంగా మనం ఎంత ఏడుతా కూర్చున్నామో జవాబులు రావు. ఆ ఏడుపు ఏదో, ఆ కన్నీరు ఏదో, ఆ ప్రార్థన ఏదో, ఆ దుఃఖం ఏదో, ఆ పశ్చాత్తాపం మీద ఎవరి దగ్గరికి రావాలా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి ఆయన పేరట, ఎవరి పేరట చెప్పండి? యేసు పేరట మనం ఆ ప్రార్థన చేయగలిగితే వాళ్ళు ఎంత ఇస్కరియోతు యోధా కూడా క్షమించబడేవాడేమో. అప్పుడే పేతురు క్షమించబడ్డాడుగా. పేతురు కూడా తప్పు చేశాడా? చేశాడు. వాళ్ళ పేతురు తప్పు చేస్తే తిరిగి, కాకపోతే పేతురు చేసిన పని ఏంటంటే దూరంగా వెళ్ళిపోతున్న యేసు వైపు చూసి ప్రభు పేరట ప్రార్థన చేసి తప్పు ఒప్పుకున్నాడు. అదేదయ్యా. అందుకని దయచేసి సహోదర ఇలా వాక్యం అంటే మన జీవితాలు ఏమన్నాడు యోధా? ఈ నిరపరాధి రక్తం ఎవరతను? ఏ అపరాధము లేనివాడు ఆయన చెప్పండి. ఏ అపరాధము కూడా లేనివాడి రక్తాన్ని నేను అప్పగించి ఏం చేశాను? పాపం చేశాను. అయినప్పుడు వాళ్ళన్నారు, మతాధికారులు అన్నారు, మాకేం దాంతో మాకేం పని, నీకు నీవే చూసుకోమని చెప్పగా ఆ వెండి నాణ్యములను పారవేసి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి మన వాక్యం మన జీవితాల్లో సత్యము మీద ఆధారపడతాం. ఆ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారి పేరంటే ఎందుకంటే వాక్యంలో ఉంది. మనం ఏం చేసినాను చెప్పండి, ఏం చేసినా ఎవరి పేరట చేయాలా? ప్రభు పేరట మనం చేసేవారికి ఉన్నప్పుడు సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉండడానికి అవకాశం కనపడతాం. మరికొన్ని విషయాలు చూసి ముగించుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 66వ వచనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 66వ వచనం. పేతురు ఉండగా వచ్చి పేతురు చూచినప్పుడు నజరేయుడు కావా అందుకు అతడు ఎవడో నేను ఎరుగను, చెప్పినది బోధపడలేదని చెప్పి నడవలోనికి అవతలకి వెళ్ళిపోయాడు. అంతలో కోడి కోసింది. హల్లెలూయా. అంతలో ఏం కోసింది అంటే దాని అర్థం ఏమిటి? మనుషుల దగ్గర సత్యం చెప్పవలసిన తాను సత్యం చెప్పలేకపోయాడు. 1, 2, 3 సందర్భాల్లో కూడా. అందుకని ఫస్ట్ సామెతలు ఏం రాయబడి ఉంది? సత్యమును మీరు అమ్మివేయక దాన్ని కొని జాగ్రత్తగా దాచుకోమంటున్నాడు యేసు. సత్యమును మీరు వాళ్ళ పేతురు 3 సందర్భాల్లో కూడా సత్యం చెప్పలేకపోయాడు. మనుషులు 2-3 అడిగినప్పుడు కూడా వారందరూ ఎందుకు ఆయన ఎవరో నాకు తెలియదంటే తెలియదు నా అబద్ధం ఆడాడు, బొక్కాడు, మీకు తెలుసు లేదు. కానీ విచిత్రం ఏంటంటే నేను అదే అన్నాను, సత్యము చెప్పినప్పుడు కూడా తిరిగి ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ఒప్పుకున్నాడు. నిజమేనయ్యా, నువ్వు చెప్పినట్టే జరిగింది. నిన్న రాత్రి నువ్వు చెప్పావు, 3 సార్లు నువ్వు బొంకిన తర్వాత కోడి కూర్చుందని చెప్పావు. నేను కాదన్నాను, కానీ నువ్వు చెప్పినట్టు జరిగిందని కళ్ళతోనే మాట్లాడుకున్నట్టుగా సంజలు చేసుకొని మరి వెలుపులకు పోయి పశ్చాత్తాపడి ప్రభు పేరట ఏడ్చాడంటే హల్లెలూయా. అది తేడా. ఎందుకంటే మనం ఎవరి పేరట ఏడవాలా? ఎవరి దగ్గర ప్రార్థన చేయాలా? వాళ్ళ దేవుని ఎదురు మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తే, అందుకని వాక్యం ఉంది కదా, అందుకని వాళ్ళ మన జీవితాల్లో ఆయన ఎదురు ఒప్పుకొని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా కనికరించబడతాం, క్షమించబడతాం. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మ జీవితాలు దయచేసి కొనసాగించే వారిగా ఉంటాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం చూసి ముగించుకుందాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండవ వాడు గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము ఆ మాట చూడండి ఎక్క బాగుంది. తగిన ఫలము
పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు మీకు యేసు ప్రభు అయిన వారిని, అవునా, ఇద్దరు దొంగల మధ్య సిలువ వేశారు కదా. చెప్పండి, ఇద్దరు దొంగల మధ్య సిలువ వేశారు. రేపు పొద్దున లెండ్స్ దినాలు జరుగుతున్నాయి. తర్వాత గుడ్ ఫ్రైడే రాబోతా ఉంది. తర్వాత ఈస్టర్ పండుగ రాబోతా ఉంది. గుడ్ ఫ్రైడే అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి కోసం కూడా లోకం కొరకు మరణించిన రోజు. తిరిగి ఈస్టర్ పండుగ అంటే ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి చేత లేపబడి పునరుద్ధానం తిరిగి లేచిన రోజు. హల్లెలూయా. ప్రాణం పెట్టిన రోజు శుక్రవారం గుడ్ ఫ్రైడే, తిరిగి లేచిన రోజు ఈస్టర్ పండుగ, పునరుద్ధానం తిరిగి లేచిన రోజు. కాబట్టి ఈ రోజున వాక్యం మనం గమనిస్తే, ఆలోచన చేస్తే, అక్కడ ఇద్దరు దొంగల మధ్య ఆయన్ని సిలువ వేసిన పరిస్థితుల్లో ఇద్దరు దొంగలే జీవితకాలంలో దొంగతనాలు చేసినా వారి మాటల్లో తేడా ఉందా? ఒకడన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని క్రీస్తు అంటున్నావు కదా, దేవుని కుమారుడు అంటున్నావు కదా, లోకంలో నీ గురించి బాగా విన్నావు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కానీ స్వార్థంతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా నీవు ఏకవచ్చును. దేవుడు ఎప్పుడు కూడా మనం గొప్ప చేసేవాళ్ళు ఉంటాం, మన ద్వారా గొప్ప చేయబడాలి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ మాటకి వెంటనే యేసు ప్రభు మాట్లాడక మనకే రెండవ వాడు మొదటి వాడిని గద్దించాను ఉంది బైబిల్లో. రెండవ వాడు చెప్పాలి, మొదటి వాడిని గద్దించి, ఏంటి ఎటువంటి మాట్లాడతామేంటి? ఆయన తను కాపాడుకో లేనివాడు అనుకుంటున్నావా? ఆయన గురించి క్షుణ్ణంగా నీకేమో తెలుసా? తెలిసి తెలియకుండా ఆ మాటలు ఏమిటి, ఆ ప్రలాపనలు ఏమిటి? ఎట్టబడితే అట్లా ఏమనుకుంటున్నావు ఆయన గురించి నీవు? ఇవాళ మనతో సమానంగా ఆయన దొరుకుతామేంటి? ఎంత బాగా మాట్లాడాడు, సత్యం చెప్పాడు లేదా? వాళ్ళ తప్పులు దాస్తా ఉంటారు ప్రపంచం. కానీ ఈ రోజున ఆయన రెండో పక్క దొంగ తప్పును దాయిలా, మనం తప్పు చేశాం, ఈ శిక్షా విధిలో మనం ఉన్నామంటే మనకు ఒక అర్థం ఉంది. జీవితకాలంలో దొంగతనాలు చేసి చాలా మోసాలు చేసి ఈ పరిస్థితి మనం సిలువేయబడ్డామంటే వాళ్ళ మనతో పాటు ఆయన సిలువేశారంటే మనతో గెలుపుతాం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఏ తప్పిదము లేనివాడు, ఏ నేరము చేయనివాడు. హల్లెలూయా. పైగా అన్నాడు కదా చక్కని మాట, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఈ శిక్షా విధిలో ఉన్నాం, మనం దేవునికి భయపడొద్దా అన్నాడు. ఒకటే మాట చెప్పండి, దేవునికి భయపడవా? ఎట్లా పడతాను మాట్లాడతావేంటి? మనతో సమానంగా ఆయన దొరుకుతాడు. సత్యం చెప్పాడా లేదా? సత్యాన్ని నమ్మేలా సత్యం మాట్లాడాడు. సత్య క్షణాన్ని ఏం మాట్లాడాడు చెప్పండి? ఎవరతను? కుడిపక్క దొంగ, ఎడపక్క దొంగ? కుడిపక్క దొంగ. హల్లెలూయా. కుడిపక్క దొంగ సత్యం మాట్లాడాడు. మొదటివాడిని గద్దించి మాట్లాడాడు. మొదటివాడి ఇష్టానుసారం మాట్లాడితే ఖండించాడు. దేవుడు గొప్పవాడని చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడని చెప్పాడు, ఏ తప్పిదము లేదని చెప్పాడు, మనతో సమాధానం కలపొద్దని చెప్పాడు, మన జీవితకాలం తప్పులు చేసామని చెప్పాడు. యథార్థంగా సత్యం ఒప్పుకున్నాడు దేవుని ఎదుట. హల్లెలూయా. అందుకని చివరికి వచ్చినాక అంటాడు, ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు. పైగా మనం చేసిన వాటిని బట్టి ఈ ఫలం మనం అనుభవిస్తున్నాం. మనం చేసిన దుర్మార్గాన్ని బట్టి మనకు సిలువేశాడంటే ఒక అర్థం ఉంది. ఆయనకు అన్యాయంగా సిలువేయబడ్డాడు. ఆయన సత్యం తెలుసు, సువార్త తెలుసు, అతను యేసు ప్రభు యొక్క సంగతి అవగాహన ఉంది రెండో వాడికి. హల్లెలూయా. వాళ్ళ వాక్యంలో మనందరి జీవితాల్లో కూడా ఇంకో మాట చెప్పనా? సత్యమే మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? తప్పైనా ఒప్పైనా సత్యం మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలి, యథార్థత మాట్లాడాలి. నేను ఒక మాట అంటాను ముగింపులో, రెండో వాడు మాట్లాడిన కుడిపక్క దొంగ మాట్లాడిన సత్యమైన మాటలు అతను రక్షించనే లేదా? ఆ మాటలే అతను రక్షించి జీవితకాలం తప్పులు చేశాడు, పొరపాటు చేశాడు, దొంగతనాలు చేశాడు. కానీ చివరి క్షణాన ప్రభు యేసుక్రీస్తు వారి ఎదుట తన తప్పులు ఒప్పుకొని సత్యం చెప్పి ఆయనలో ఏ తప్పు లేదు చెప్పడం ద్వారా నిజంగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. చివరికి ఇదంతా చెప్పి ఆయన గద్దించి ఆయన ఉరుకోబెట్టి యేసు వైపు చూసి ఒక మాట అన్నాడు కదా. అన్నాడా? యేసు వైపు చూసి ఏమన్నాడు? అయ్యా, నీవు నీ రాజ్యంతో కాస్త వచ్చినప్పుడు నన్ను కాస్త జ్ఞాపకం, ఇది జస్ట్ జ్ఞాపకం చేసుకో, పనికొస్తాను లేదు నాకు తెలవదు, జస్ట్ నీకు ఇష్టమైతే నీ రాజ్యంతో వచ్చినప్పుడు. అంటే ఏమి నమ్ముతున్నాడు చెప్పండి? ఏమి నమ్ముతున్నాడు? దైవ కుమారుడని నమ్మాడు, పాపం లేనివాడని నమ్మాడు, పరిశుద్ధుడని నమ్మాడు, పైగా ఆయన ఒక రాజ్యం ఆయనకుందని నమ్మాడు. ఆ రాజ్యం తిరిగి వస్తాడని నమ్ముతున్నాడు. ఎంత గొప్ప విషయం! ఇవాళ దేవుని పెళ్లి ఎంతమంది నమ్ముతున్నారు తెలియదు, కానీ ఇన్ని వాక్యాలు అంటారు. దేవుని రాజ్యం ఉందని నమ్మాడు. ఆయన నమ్మాడా? కుడిపక్క దొంగ. అందుకని అడిగాడు, అయ్యా నాకేమి ఆశలు లేవు, కానీ నీకు రాజ్యం ఉందని నేను నమ్ముతున్నాను, నీ రాజ్యంతో నువ్వు తిరిగి వస్తావని నమ్ముతున్నాను, నీ రాజ్యంతో నువ్వు తిరిగి వచ్చినప్పుడు కాస్త నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. హల్లెలూయా. వెంటనే ప్రభుకి ఎంత బాగా నచ్చినాయి ఆ మాటలు, ఇంకేమల్లా వెంటనే అసలు. అందుకని నేను ఎప్పుడు అంటాను, 4 మాటలు అతను మాట్లాడి 4 మాటలు బట్టి వెంటనే ప్రభు అన్నారు, నేడే. చెప్పండి మాట అందరూ చెప్పండి, నేడే
నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. వరం ఇచ్చేసాడు. నేడే నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు. అందుకని ఈ రోజు నేను అంటాను, అతను సత్యం చెప్పాడు కనుక అతను సత్యమే అతను కాపాడు. సత్యమేవ జయితే, సత్యమే అతను కాపాడు. అందుకని మనం కూడా దేవుని ఎదుట సత్యమే మాట్లాడు. సత్యము నమ్మేవి కదా. సత్యమును కొని దాచుకోవాలి, కొన్ని ఉంచుకోమంటే సత్యమును కొని దాచుకోవాలి, ఉంచుకోవాలి. సహోదర సహోదర, ఇలాంటి వాక్యం మనం అందరి జీవితాలు ఈ వాక్యాలు గుర్తుపెట్టుకొని దేవుని మాట ఎంత సత్యమో ప్రభు రుజువు చేసి చూపించాడు కనుక ఆ ప్రకారం మనం ఆధారపడి ప్రభు పని చేద్దాం. బ్రతుకాలం అంతా ఆయన వైపు చూసి మేలు పొందే వరకు మన జీవితాలు రోజువారీ మన దైనందిక జీవితాల్లో కూడా యోనా గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చెప్పనా? ఒక మాట చెప్పనా? అప్పుడు తలకాయలు బాగా ఊపాను. తలకాయలు ఒప్పుకుంటూ చెప్పేవాడిని. అదే తలకాయలు ఊపేశారు కాబట్టి వాక్యాలకు వెళ్ళిపోతాను. యోనా గ్రంథంలో యోనా తప్పు చేసి దేవుని పని చేస్తానని చేయకుండా తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో తాను వెళ్తున్న ఓడ మీదకి ప్రమాదం వచ్చింది. వెళ్తున్న ఓడ మీదకి ప్రమాదం వస్తే ఓడ నాయకులు ఓడలో ఉన్న వారంతా భయపడిపోయి సమస్తం పారవేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అందరూ వారి వారి దేవుడికి ప్రార్థన చేయడం ఓడ నాయకుడు గద్దిస్తే మనోడు ఎవరు మన దేవుని ప్రవక్త యోనా గారు మరి ఓడ అడుగు భాగాన్ని పోయి బాగా గాఢ నిద్రపోతున్నాడంటే ఈ సీన్ ఎవరు చూశారు? ఓడ నాయకుడు చూసి అడుగు భాగానికి వెళ్ళి పోయి నిద్రపోతాను తట్టి లేపాడు. లేపాడా లేదా? ఏమని లేపాడు? మామూలుగా లేపాడా? ఏమని అని లేపాడా? సారని లేపాడా? పోయి నిద్రపోతా ఎవరి అసలు ఎక్కడి నుంచి వచ్చా? అక్కడ పక్కన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఓడలో ఉన్న వారంతా కూడా వారి వారి దేవుడికి మొరపెట్టి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అంగలార్చుకుంటే నిద్రపోతావా? వచ్చిన ప్రమాదం సంగతి నీకు తెలవదా? లేచి ఏమన్నాడు? లేచి నీ దేవుడు ఎవడో నీకు ఉంటాడు కదా, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా అని లేపి వెళ్ళాడు. లెగిచిన తర్వాత యోనా గారికి పైకి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ అంతా అర్థమైంది. మరి మనకు కావాల్సిన అంశం ఏంటంటే ఆ విధంగా ప్రార్థన చేయడం సంగతి అక్కడ పెట్టి ముందు ఎక్కడికి వెళ్ళాడంటే ఓడ నాయకుడి దగ్గరికి వెళ్ళి అయిలారా నేను చెప్పి మన దయచేసి ఆలకించండి, ఈ ప్రమాదం అంతా కూడా ఈ ఓడ మీద రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేనే. సత్యం చెప్పాడు. హల్లెలూయా. చెప్పాడు లేదా? యథార్థంగా సత్యం చెప్పాడు. ఎవరు చెబుతాడు? లోపల అంటారు తేలుగుట్టిన దొంగలా కూర్చున్నారని కొంతమంది అంటారు. తేలుగుట్టిన అంటే ఏంటి? తేలుగుట్టిన దొంగ అంటే వాడు దొంగతనం చేయడానికి వచ్చాడు. తేలుగుట్టినాడు మాట్లాడు వామ్మో టైం అని వచ్చాడు అనుకో దొరికిపోతాడు. అరిస్తే అందుకనే దొంగ ఏం చేస్తాడంటే తేలన్న కొట్టిన పాము కొట్టినాయి ఆడు బయటకు వెళ్ళేదాకా భరించి ఇంటికి వెళ్ళాక ఏమైనా ఆయింట్మెంట్ రాసుకుంటే తప్ప అక్కడ అరిచాడు అయిపోతాడు. అందుకని తేలుగుట్టిన దొంగ మాట్లాడినట్టుగా అట్లా ఉండలేదు. కానీ ఈ రోజున యోనా అందరి మీదకి ప్రమాదం వస్తుంది, నన్ను బట్టి వారు నష్టపోవడం ఇష్టం లేక ఇప్పటికే చాలా నష్టపోయారు వారిని నిజంగా సత్యం చెప్పి అయినా దయచేసి నా మాట వినండి, నన్ను బట్టి శోధన ఉగ్రత వచ్చింది, నన్ను ఎత్తి నేలలో పడండి, మీ సమస్య దిగిపోద్దని చెప్పాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! ఆ విషయం యోనా మెచ్చుకోవాలో వద్దామా? సత్యం చెప్పాడు, వాస్తవం చెప్పాడు, యథార్థం చెప్పాడు. తన ప్రాణం కోసం తెలిసిన తాను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు తప్ప ఇతర ప్రాణం రక్షించడానికి సిద్ధపడ్డాడు. అవునా కాదు? తాను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు కానీ ఇతర ప్రాణాలు రక్షించడానికి చాలా మనసు చూపేది. రోజున ఆ కారణాన్ని బట్టి యోనాను రక్షించే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. ఒక మాట మళ్ళీ చెప్తున్నాను, సత్యం మీద మనం ఆధారపడితే సత్యమే మనం కాపాడుద్దా? సత్యం కాపాడుద్ది. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, దేవాది దేవుడు గొప్ప దేవుడు, మార్గము సత్యము జీవము నేనే అని సెలవిచ్చిన దేవుడు మనకున్నారు కనుక ఆయన మీద ఆధారపడి మన ఆత్మ జీవితాలు కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభువు మనకి తోడై నడిపించిన కదా. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం.